ఆరవ శ్లోకము. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఈ శ్లోకంలో మొదటి నామము వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా. ఇది అమ్మవారి 17వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః అని చెప్పాలి. 2 భాగాలుగా విడదీసి చెప్పకూడదు. వదన ముఖమనెడు, స్మర మన్మధుని, మాంగళ్య శుభమైన, గృహ నివాసమునకు, తోరణ తోరణముల వలె ఒప్పు, చిల్లిక కనుబొమ్మలు కలిగినది. అమ్మవారి 2 కనుబొమ్మల గురించి చెప్పబడుతోంది. కిరీటం నుండి క్రమంగా క్రిందకు ఒకసారి చూస్తే దర్శనమయ్యే అమ్మవారి స్థూల విగ్రహాన్ని వర్ణిస్తున్నారన్నమాట. మన్మధుడు తన కార్యక్రమ నిర్వహణానికి ఒక నిలయాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఇందుకు అమ్మవారి ముఖాన్ని మించింది ఏదీ మన్మధునికి నచ్చలేదట. అన్ని రకాల అందచందాలతో ఉన్న ముఖం అమ్మవారిది. ఈ అమ్మవారి ముఖాన్నే తన నివాసంగా చేసుకుంటే ఇంకొక అదనపు సౌకర్యం కూడా ఉన్నదిట. ఈ గృహానికి నిత్య కళ్యాణ శోభను కలగజేసే పచ్చతోరణాలను వేరే కట్టవలసిన పని లేదట. అమ్మవారి ముఖంలో ఎంతో రమణీయంగా కనబడి ఆమె కనుబొమ్మలే ఈ తోరణాలుగా భాసిస్తాయి గదా. అంటే మన్మధుని ఇల్లులాగా అమ్మవారి వదనం ఉంటే ఆ ఇంటికి తోరణాలుగా అమ్మవారి కనుబొమ్మలు భాషిస్తున్నాయన్నమాట. మన్మధునికి అమ్మవారి ముఖము మంగళ్యప్రదము, అంటే శోభనాన్ని చేకూర్చేది. ఎందుకంటే ప్రళయంలో అయ్యవారు అమ్మవారి వదనాన్ని స్మరిస్తే ముందు పుట్టేవాడు మన్మధుడు. ఇలా స్మరిస్తే అంటే గుర్తు చేసుకుంటే పుట్టేవాడు కాబట్టి మన్మధుణ్ణి స్మరుడు అన్నారు. అయ్యవారు తన కంటి మంటతో పూర్వం మన్మధుణ్ణి బూడిద చేశారు. కానీ అదే అయ్యవారికి అమ్మగారి వదనం గుర్తుకు రాగానే తన కోరికకు బదులు ముందు ఆమె కోరికను తీర్చడం కోసము మన్మధుణ్ణి పునర్జీవితుణ్ణి చేయాల్సి వచ్చింది. అలా మాడిపోయి బూడిద అయిన మన్మధునికి జీవం రావడానికి కారణమైన అమ్మవారి ముఖం అతనికి మంగళ గృహం కాదా మరి? ఆ వదనం మంగళ గృహం అనేందుకు తగ్గట్టుగా మంగళ తోరణాలు వేరే కట్టవలసిన అవసరం లేకుండా సహజ సిద్ధంగానే మంగళ తోరణాలలాగా ఆమె 2 కనుబొమ్మలు ఉన్నాయి. అంటే ఒక విధంగా అయ్యగారి 3వ కన్ను తెరవడము అంటే మన్మధుని జన్మదినోత్సవం జరుపుకుని ఇంటి గృహద్వారం తెరవటము అన్నమాట. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అయ్యవారి 3వ కన్ను జ్ఞాననేత్రం కాబట్టి జ్ఞానోదయం అయితే మన్మథ లీల భస్మం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖమనే మన్మధుని మంగళ గృహానికి తోరణాలు లాగా భాసిస్తున్న సొంపైన కనుబొమ్మలు కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 2వ నామము అంటే చివరి నామము వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇది అమ్మవారి 18వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయై నమః అని చెప్పాలి. వక్త్ర అంటే ముఖదీప్తి అనెడు, లక్ష్మి సంపదప్రదమైన, పరివాహ శ్రోత్సయనందు చలించుచున్న లేదా కదలాడుచున్న, మీనా చేపల వలె, ఆభ ఒప్పుచుండు, లోచన కన్నులు కలిగినది. లోచన బదులు కొన్ని పుస్తకాలలో వీక్షణ అని కూడా ఉంటుంది. అప్పుడు వీక్షణ అంటే చూపులు గలది అని అర్థం మార్చుకోవాల్సి వస్తుంది. అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపలలాగా అమ్మవారి 2 కళ్ళు లేదా చూపులు ఉన్నాయట. ధ్యానంలో ఊహిస్తే ఈ ఉపమానం సొగసు అర్థమై ఆనందాన్ని ఇస్తుంది. కళ్ళలో చేపలతో పోల్చడంలో ఒక విశిష్టత ఉంది. తల్లి చేపలు తమ కళ్ళ చూపులతోనే తమ పిల్ల చేపలకు కడుపు నింపి ఆకలి తీరుస్తాయి. స్తన్యంతో పని లేదు. అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే మాత్స్యాన్యాయం అంటారు. విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన జగజ్జనని యొక్క కళ్ళను అటువంటి మీనాలతో పోల్చడం వలన ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకడానికి ఆమె కరుణార్ద్ర దృక్కులు చాలు అని గ్రహించాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాన్ని కళ్ళను జాగ్రత్తగా గమనిస్తే వారి ఆంతర్యము 1/16 వంతు తెలిసిపోతుందట. ఇది ముఖానికి కళ్ళకు ఉన్న విశిష్టత.
వైఖరి వాక్కు నోటి నుండి వెలువడిన మనోభావం కళ్ళలోంచి వెలువడుతుంది. ఒకటి నోటి ద్వారా వెలువడిన వైఖరి వాక్కు, 2 ముఖంలో కలిగే కవలికలు, 3 కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే కదలికలు. ఈ మూడింటిని కలుపుకుంటే మాట్లాడే వ్యక్తి ఆంతర్యం చాలా భాగం అవగతమవుతుంది. నోటి మాటలు అవసరం లేకుండానే కేవలం కంటి చూపులతోనే ఆజ్ఞలను జారీ చేసి భావాలను ప్రకటించే సామర్థ్యం ఈ కళ్ళకుంటుంది. ఈ నామంలో ఉపయోగించిన ఉపమానమైన మీనము మరొక సంకేతాన్ని సూచిస్తుంది. జలస్థితిలోంచి ఘనస్థితికి వచ్చే రీతిని మత్స్యంతో పోలుస్తారు. ఈ మత్స్య వేదాలను ఉద్ధరిస్తుంది. జలప్రయంలో చెల్లాచెదురై మరుగునపడి లీనమై మాటుపడిన సృష్టి రహస్యాలు అనే వేద రహస్యాలు ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యంగా, ఏ లక్షణానికి ఆ లక్షణంగా మళ్ళీ ఘనీభవింపడాన్ని నీళ్ళలోంచి మీనం ఉద్భవించిన ప్రక్రియతో పోలుస్తారన్నమాట. చేపలు ప్రవాహంలో స్థిరంగా ఉండవు, చంచలంగా తిరుగుతూ మెరుస్తూ అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి. అమ్మవారి కళ్ళు కూడా ఇంతటి చైతన్యాన్ని, అందాన్ని కలిగి ఉంటాయి. ముఖదీప్తి అనే ప్రవాహంలో చెలిస్తున్న మీనముల వలె శోభిల్లు నయనములు లేదా వీక్షణములు కలది అని ఈ నామానికి అర్థము. 7వ శ్లోకము. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఈ శ్లోకంలోని మొదటి నామము నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. ఇది అమ్మవారి 19వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయై నమః అని చెప్పాలి. నవ అంటే కొత్తగా వికసించుచున్న, చంపక సంపంగే, పుష్పాభ పువ్వును పోలెడి, నాసాదండ ముక్కు దూలముతో, విరాజిత ప్రభవించునది లేక ప్రకాశించునది, అనగా అందముగా నున్నది. రేఖ సంపెంగ పువ్వు కాకుండా ఇంకో రకమైన సంపెంగ పువ్వు కూడా ఉంటుంది. ఇది ఎక్కువ పసుపు, తక్కువ ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది. ఈ పూలు సింహాచలంలో బాగా దొరుకుతాయి. దీని మొగ్గ సూటిగా పొడవైన రేకులతో ముడుచుకొని ఉంటుంది. క్రొత్తగా వికసిస్తున్నప్పుడు దీని రేఖలు విడివడడం ప్రారంభిస్తాయి. 2 వైపుల నుండి రేకులు విడుస్తున్నప్పుడు చూస్తే అచ్చు 2 రంధ్రాలు కలిగిన ముక్కులాగానే ఉంటుంది. ఇలాంటి సంపెంగ పువ్వును పోలి అమ్మవారి ముక్కు దూలం ఉంటుంది అట. అంటే అమ్మవారి నాసిక సూటిగా, సొంపుగా, తీరుగా ఉంటుందని అర్థము. సూటి ముక్కు నిజాయితీని తెలియపరుస్తుంది. అందుకే ముక్కు సూటి మనిషి అనే ప్రయోగం వచ్చింది. సంపెంగ వాసనలు అమ్మవారి శ్వాసలో ఉంటాయని కూడా అభిప్రాయపడవచ్చును. అన్ని రకాల పువ్వుల మీద వ్రాలి మకరందాన్ని గ్రోలుతోంది గాని తుమ్మెద సంపెంగ పువ్వు మీద వ్రాలదు. ఇందుకు సంపెంగ పువ్వు నామోషి అంటే చిన్నతనంగా భావించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడట. అప్పుడు తుమ్మెద ఈ సంగతి చెప్పి పరిష్కారాన్ని కోరిందట. అప్పుడు బ్రహ్మ సంపెంగ పువ్వును మరుజన్మలో ఆడదాని ముక్కుగా పుట్టమన్నాడట. ఆడదాని ముక్కుగా పుట్టంగానే ఆ ముక్కు అన్ని రకాల పువ్వులను వాసన చూస్తుంది కాబట్టి వేరువేరు వాసనలు కలిగిన పువ్వుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఈ ముక్కు దగ్గరే అన్ని వాసనలు లభిస్తున్నాయి. కాబట్టి తుమ్మెదలన్నీ ఈ ముక్కు దగ్గరకు వచ్చి అటు ఇటు వరుసలో నిలబడి తమ వంతుకై నిరీక్షిస్తున్నాయట. అలా నిరీక్షించే తుమ్మెద వరుసలేమిటో తెలుసా? ముక్కుపైన 2 వైపులా ఉన్న 2 కళ్ళ నుండి ప్రసరించే వీక్షణాలే అని ఎంతో చమత్కారంగా సొగసుగా చెప్పాడు భట్టుమూర్తి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి ముక్కును వర్ణించిన శ్లోకంలో ఇంకా మరికొన్ని విశేషాలనిస్తారు. సంపెంగ పువ్వు మీద తుమ్మెద వ్రాలదు. అలాంటి సంపెంగ పువ్వుతో ముక్కును పోల్చడంలో ఒక ఔచిత్యం ఉంది. తుమ్మెదకు 6 పాదాలుంటాయి. అందుకే దాన్ని షట్పదం అంటారు. పంచేంద్రియాలు ప్లస్ మనస్సు, ఈ 6ంటిని 6 పాదాలు కలిగిన షట్పదం అంటే తుమ్మెదతో పోలుస్తారు. పంచేంద్రియాలు, మనస్సు ఇవి ఎవరిని ఇబ్బంది పెట్టవో అంటే ఎవరి మీద వీటి ప్రభావము, ప్రలోభము పనిచేయదో వారిని సంసార లంపటం అంటని ముక్తులు అంటారు. ముక్తులనే సంస్కృతంలో ముక్తాహ అంటారు. ముక్కు ద్వారా ప్రాణాయామం జరిపే యోగ సాధకులకు ముక్తులుగా చేసే తల్లి యొక్క ముక్కును కూడా పంచేంద్రియ మనస్సులచే సంకేతింపబడే తుమ్మెద యొక్క స్పర్శ అంటని సంపెంగ పువ్వుతో పోల్చడం ఔచిత్యమే కదా. అమ్మవారి దక్షిణ నాసికను రుకారంతోనూ, వామ నాసికను రూకారంతోనూ న్యాసం చేసుకోవాలి.
ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును. అప్పుడే వికసించు సంపెంగి పుష్పంలాగా విండే ముక్కు దూలము కలిగి ప్రకాశించుచున్నది. పంచేంద్రియ మనస్సులతో సంకేతింపబడే తుమ్మెద యొక్క స్పర్శ అంటని సంపెంగ పువ్వు వంటి ముక్కును కలిగి సాధకులను ముక్తులుగా చేయునది. ఈ శ్లోకంలో రెండవది చివరి నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇది అమ్మవారి 20వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయైన మహ అని చెప్పాలి. తారా అంటే తారలు లేదా ఆకాశమునందు ప్రకాశించినట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని, తిరస్కారి తిరస్కరించుచున్న, నాసాభరణ ముక్కు బులాకి లేదా అడ్డబాస చేత భాసురా ప్రకాశించునది. ఆకాశంలో పెద్దగా ప్రస్ఫుటంగా ప్రకాశిస్తున్నట్లు కుజ శుక్రగ్రహాలు కనబడతాయి. కుజుని కాంతి రంగు ఎర్రగాను, శుక్రుని కాంతి రంగు తెల్లగాను ఉంటాయి. ఈ 2 గ్రహాలు మన భూమితో దాదాపు సమాన పరిమాణంలోనే ఉంటాయి. బృహస్పతి గ్రహం కూడా ఆకాశంలో పచ్చగా కనబడుతుంది, కానీ దీని పరిమాణము చాలా ఎక్కువ. అన్ని గ్రహాలు ఈ బృహస్పతిలో ఉంచినా ఇంకా స్థలం మిగిలేటంత పెద్దది. నాసాభరణము అంటే అడ్డబాసయే కానక్కర్లేదు. ముక్కు పుడకలు లేదా ముక్కెరలు, బేసరి కూడా కావచ్చును. ముక్కుకు కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యాన్ని, ఎర్రగా ఉండే రత్నము, ఎడమవైపు శుక్ర సంబంధమైన వజ్రాన్ని ధరించినదిగా చెప్పుకుంటే, అమ్మవారు ధరించిన ఈ మాణిక్య వజ్రాల యొక్క కాంతి వాటికి సంబంధించిన కుజ శుక్ర గ్రహాల కాంతులను జయిస్తున్నట్లుగా ఉంటాయి. అమ్మవారు అటువంటి నాసాభరణాలతో అందముగా ఉంటుంది. కుజ శుక్రగ్రహాల కాంతులను న్యూనపరచు నాసాభరణములతో ప్రకాశించునది అని ఈ నామానికి అర్థము.